పవన్ కళ్యాణ్ గారు స్థాపించిన జనసేన పార్టీ ఈరోజు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో రెండో అతిపెద్ద పార్టీగా నిలిచింది. ఇక ముఖ్యంగా తాజాగా ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి జనసేన పార్టీ అధ్యక్షుడు మన పవన్ కళ్యాణ్ గారు విశాఖపట్నంలో జరిగిన సేనతో సేనాని విస్తృత స్థాయి సమావేశంలో పాల్గొన్నారు. ఈ సభకు తెలుగు రాష్ట్రాల నుంచే కాకుండా ఒడిశా, తమిళనాడు, కర్ణాటక వంటి ఇతర రాష్ట్రాల నుంచి కూడా పవన్ కళ్యాణ్ గారి అభిమానులు పెద్ద సంఖ్యలో హాజరయ్యారు. ఈ సమావేశంలో పవన్ కళ్యాణ్ గారి జనసేన శ్రేణులకు భవిష్యత్తు కార్యాచరణ గురించి దిశానిర్దేశం చేశారు. పార్టీని మరింత బలోపేతం చేయడానికి తీసుకోవాల్సిన చర్యలు, నాయకులు, కార్యకర్తల పాత్ర గురించి ఆయన వివరించారు. ఈ సభ జనసైనికులకు ఒక కొత్త ఉత్సాహాన్ని ఇచ్చిందని చెప్పుకోవచ్చు. మరోవైపు జనసేన పార్టీలోకి ఇప్పటికే సెలబ్రిటీలు, రాజకీయ నాయకులు వెళ్తూ ఉండగా తాజాగా మరోసారి వైసీపీ నుంచి అదిరిపోయే నేతలు కూడా రాబోతున్నారట. తాజాగా అందుతున్న సమాచారం ప్రకారం జనసేనలోకి భారీ ఎంట్రీ ఉన్నారట పేర్ని నాని గారు. ప్రస్తుతం న్యూస్ కూడా తెగ వైరల్ అవుతుండగా ప్రస్తుతం మాజీ సీఎం షాక్లో ఉన్నట్లు తెలుస్తోంది. మరోవైపు పవన్ కళ్యాణ్ గారి గురించి మనం ప్రత్యేకించి చెప్పనక్కర్లేదు. పవన్ కళ్యాణ్ గారు కేవలం ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజకీయాలనే కాకుండా ఇటు తెలుగు ఇండస్ట్రీలో వరుస 12 సినిమాలతో అలరిస్తున్న విషయం విదితమే.